తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 6 బొగ్గు గనుల వేలం వేసే ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూపాలపల్లి పట్టణంలోని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో శుక్రవారం కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. భూపాలపల్లి పట్టణంలోనే తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఒక ప్రోగ్రాం తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ప్రధాన అంశం సింగరేణి పరిరక్షణ, కార్మిక హక్కులు మరియు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరియు బొగ్గు గనుల వేలం పాటను రద్దు చేయాలని ఈ యొక్క 4 అంశాల మీద మేము ఈరోజు ఈ భూపాలపల్లిలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఏంటంటే గత 10 సంవత్సరాల కాలంలో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిలో ఉన్నటువంటి ఈ యొక్క గనులను మొత్తానికి చెప్పగానే ప్రైవేటీకరణ చేసుకుంటూ అదే వస్తుంది. ఇందులో భాగంగానే మరియు సింగరేణిలో 2014 ముందు చూసుకుంటే మరియు 28 అండర్ గ్రౌండ్ గనులు 9 ఓపెన్ కాస్ట్లు ఉంటే తెలంగాణ రాష్ట్రానికి ముందు కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు 2018 ఓపెన్ కాస్ట్లు అయిన 20 అండర్ గ్రౌండ్లు మూసేసింది. మరియు దశల వరకు ఒకవైపేమో గత రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా చేస్తే మళ్ళీ సెకండ్ ఏమో మరియు అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన అనంతరము ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము ఎట్టి పరిస్థితుల సింగరేణిని మేము ప్రైవేటీకరించబోము, ఆ ప్రభుత్వము చాలా విధ్వంసం చేసింది కాబట్టి సింగరేణి పరిరక్షింపబడాలంటే మరి యొక్క రాష్ట్రంలో మరియు ప్రభుత్వం మారాలి. కాబట్టి సింగరేణి కార్మిక వర్గం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా మాకు మద్దతు చెప్పి మమ్మల్ని గెలిపించండి, మేము సింగరేణి పరిరక్షింపబడతామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి మరి మాట్లాడడం జరిగింది గనుల మీద. మరి మేము అన్నాము సింగరేణి వ్యాప్తంగా కూడా ఎక్కడైనా కోల్పేట ప్రాంతం అంతా కూడా ఎమ్మెల్యేలను గెలిపించి చేతిలో పెట్టినాము, అదేవిధంగా ఎంపీలను గెలిపించినాము మరియు ప్రభుత్వాన్ని అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తరిమేసిండు కార్మిక వర్గం. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? ఒకవైపేమో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మత బీజేపీ పార్టీ మరియు ఈరోజు గెలిచి ఈరోజు ఒక కూటమితో మళ్ళీ బయటకు వచ్చి ఈరోజు ఒక నెల రోజులు తిరగక ముందే ఇదే సింగరేణి ప్రాంతంలో ఇదే తెలంగాణ ముందు బిడ్డటువంటి మరియు కిషన్ రెడ్డి గారికి ఒక పదవి కార్మిక శాఖ మినిస్టర్, కేంద్ర కార్మిక మినిస్టర్ అని చెప్పేసి ఒక పదవి తలగబెట్టి ఈ సింగరేణి తన వేలుతో తన కన్ను ఓడుచుకోమన్నట్టు ఈరోజు మనకి ఈ సింగరేణిలో తను పదవి బాధ్యత స్వీకరించిన వారం రోజులకే మేము భారతదేశ వ్యాప్తంగా 60 బొగ్గు గనులను మేము కోల్ ఇండియా వైజ్గా మేము ప్రైవేటీకరణ చేయబోతున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ మీ యొక్క అభిప్రాయం చెప్పకపోతే మేము ఓన్ డిసిజన్ తీసుకుంటాం అనే కాడికి వచ్చిందంటే అసలు మనం ఎటుపోతున్నాము, మనం ఏం కోరుకుంటున్నాం అనేది కూడా ఇక్కడ కార్మిక వర్గం ప్రజలు కూడా గ్రహించాలి. నా పేరు ఐ కృష్ణ, తెలంగాణ గోదావరి బొగ్గు కార్మిక సంఘం ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. సింగరేణిలో ఏం జరుగుతుంది, రేపు భవిష్యత్ ఏంది, ఈ విషయాలన్నీ కూడా మేము మేధావుల దృష్టికి తీసుకుపోతాం. ఖచ్చితంగా దీన్ని మేము నిలుపుదల చేయాలని మేము అనుకుంటున్నాం. సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కొన్ని కార్మిక సంఘాలు కూడా ఇవాళ తమ సొంత పిలుపులు ఇస్తున్నారు. సొంత పిలుపులు మీరు ఎందుకు ఇవ్వాలి? ఆల్రెడీ ఐక్య కార్యాచరణగా ఏర్పడే 5 కార్మిక సంఘాలు ఈ నెల 21వ తేదీ నుంచి పోరాడుతూ ఉంటే మీరు కలిసి రాకుండా ఒకరేమో నల్ల బ్యాడ్జీలు పెడతాము, ధర్నాలు చేస్తామంటున్నారు, మరొకరేమో మొత్తం బంద్కు పిలుపునిస్తున్నారు. ఇది కార్మికుల్ని గందరగోళపరచడం తప్ప మరొకటి లేదు. మీరు నిజంగా ఐక్యతను, కార్మిక సంఘాల ఐక్యతను, కార్మికుల ఐక్యతను మీరు కోరుకున్నట్టయితే ఏదైతే ఐక్యవేదిక ఒక పిలుపు తీసుకొని ఒక ఉద్యమంగా కొనసాగుతుందో మీరు కలిసి రావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు రియాజ్ అహ్మద్, నేను సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ ప్రధాన కార్యదర్శి, వేజ్ బోర్డు సభ్యుని, హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు. అక్కడ బీజేపీ ప్రభుత్వం గుజరాత్లో ఏ విధంగా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇచ్చిందో అదేవిధంగా సింగరేణికి ఈ తెలంగాణలో కూడా అన్ని సింగరేణికి అప్పచెప్పాలి, భూ నిక్షేపాలు. ఇక్కడ ఒక్కడే కాదు, పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో కూడా 2 బ్లాకులు ఉన్నాయి, అది కూడా సింగరేణికి అప్పచెప్పాలి అనే నినాదం పైన మేము హైదరాబాద్లో మేధావులను పిలిచి, ఎఫెక్టెడ్ పర్సన్ను పిలిచి ఒక సమావేశం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టినాం. ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ దిశా నిర్దేశాలు మనకు సూచిస్తాయి. ఆ తీర్మానాలు చేసి సింగరేణిని కాపాడుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో మా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ హాజరు కావాలి, భూ నిర్వాసులు హాజరు కావాలి, నిరుద్యోగులు పిల్లలు హాజరు కావాలి, అటెండ్ కావాలి, భాగస్వాములు కావాలి, చిరు వ్యాపారులు భాగస్వాములు కావాలి. రేపు మేము చేయబోయే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు సింగరేణిని దక్కించుకుందాం, సింగరేణిలో 1,00,000-2 లక్షల ఉద్యోగాలు వచ్చేటట్టు చేద్దాం
అనే ఆలోచనతో మేము బుద్ధిపోతున్నాం. మీరందరూ సహకరించాలని కోరుతున్నాం. నా పేరు ఎం పోషమల్లు, శ్రామశక్తి గోదావరిలోయ బొగ్గుగని కార్మిక సంఘం ఏఐఎఫ్టియు రాష్ట్ర నాయకుడిని. నేను మిత్రభావంతో కార్మికుల శ్రేయస్సు కోసం, మన సంపదను కాపాడు కోసం జెండాలు పక్కన పెట్టి ఈ జేఏసీలో కలిసి రావాలి, కలిసి వచ్చి ఉద్యమాన్ని ఇంకింత ఉధృతం చేయాలి. అదేవిధంగా మేము పేపర్ స్టేట్మెంట్ వచ్చిన తెల్లారి నుంచి ఇక్కడున్న జేఏసీ పోరాటం స్టార్ట్ చేస్తే గెలిచిన సంఘం 9 ఏళ్ల నుండి చక్కగా ఉండి మొత్తం సింగరేణి ధ్వంసం చేసి ఈరోజు మీ హైదరాబాద్లో మీ 3వ తారీఖు రోజు రౌండ్ టేబుల్ సమావేశం పెడితే మేము కూడా రౌండ్ టేబుల్ సమావేశం పెడతామని నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయ్యా మరి ఇన్ని రోజులు ఏం చేసినావు? మా ఉద్యోగాలు ఏం చేసినావు? మా అండర్గ్రౌండ్ బాయిలు ఏం చేసినావు? అవన్నీ మర్చిపోయి ఈరోజు ప్రజల ముడి మీద అన్నాక బయటికి వెళ్ళినాక ఇవాళ కార్మికుల కష్టాలు గుర్తుకొచ్చి మేము పోరాటం చేస్తున్నాం అంటున్నాం. ఇవన్నీ ఎందుకయ్యా? మేమే ఇదే జేఏసీలకు వచ్చి ఈ జేఏసీలో నిలబడండి, మేము ఎన్నుకుంటాం, మీ వెనుక మేము నడుస్తాం. అందరు జెండాలు పక్కన పెడదాం, ఈ కార్మికుల హక్కుల కోసం పోరాడదాం, కొత్త బాయిలు తెచ్చుకుందాం, ఉద్యోగాలు సాధించుకుందాం.